సో పెట్టింగ్ జూ కి సంబంధించి నేను ఇవాళ హ్యాపీని రిచిని తీసుకువెళ్ళిపోతున్నాను అనమాట. సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. హ్యాపీకి ఫోర్ బర్డ్ తమ్ముకి ఫోర్ బాల్. అవునా? డైనో వస్తే ఏం చేస్తావు? ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా కూడా మేము ఫస్ట్ టైం గచ్చిబౌలి స్టేడియంలోకి అడుగు పెట్టేశాము. చంపేశారు అసలు యానిమల్స్ని. ఆ యానిమల్స్ భయపడిపోయినాయి హ్యాపీ రిచి అంటే. ఈ పనుల్లో కనిపించలేదు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనుతో హ్యాపీ అండ్ రిచి. పెట్టింగ్ జూ కి సంబంధించి నేను ఇవాళ హ్యాపీని రిచిని తీసుకువెళ్ళిపోతున్నాను అనమాట. సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. సో పెట్టింగ్ జూ అంటే ఏంటి అంటే కొన్ని క్లిప్స్ మీకు ఇక్కడ వేస్తాను చూడండి. సో ఇలా ఉండబోతుంది అనమాట. ఇవాళ నేను హ్యాపీని రిచిని తీసుకువెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి లైక్ అప్పుడప్పుడు 2 to 3 months అట్లా ఒకసారి కార్నివల్ లాగా పెడతారనమాట. సో ఇట్స్ కిడ్స్ కార్నివల్ అనమాట. సో కిడ్స్ కి సంబంధించి అన్నీ ఉంటాయి అందులో. లైక్ కిడ్స్ కి సంబంధించి మనకి క్లోత్స్ ఉంటాయి, అలాగే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి వాళ్ళు ఆడుకోవడానికి, అండ్ గేమ్స్ ఉంటాయి లైక్ బంగీ జాంప్స్ కానీ లేకపోతే డాల్ హౌసెస్ లాగా అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అక్కడ. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఉంటుంది. కార్నివల్కి మేము ఇది సెకండ్ టైం అనమాట హ్యాపీని రిచిని తీసుకువెళ్తాము. యూజువల్లీ హ్యాపీ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము, లైక్ 1.5 years అప్పుడు రిచి అంటున్నాడు, హ్యాపీ అంటున్నప్పుడు తీసుకెళ్తే వాడు అంత ఎంజాయ్ చేయలేదు అక్కడ యానిమల్స్ని, వాటిని భయపడ్డాడు. సో ఈసారి ఇప్పుడు కొంచెం ఊహ తెలుస్తుంది కాబట్టి వాడు యానిమల్స్ 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 అంటున్నాడు కాబట్టి అక్కడ యూనిక్ బర్డ్స్ అవి కూడా ఉంటాయన్నమాట. సో వెళ్దాము. సో వెళ్ళి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అంతా కూడా చూసేద్దాము. వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు అనమాట. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. మళ్ళీ పెడతావా? గుడ్ జాబ్. గుడ్ మార్నింగ్ చెప్పు. లయన్ ఏది? లయన్ అలా పెట్టాలంట. గుడ్ జాబ్ చెప్పు అన్నకి. తమ్ముడు చెప్పి యానిమల్స్ చెప్పి పెట్టు. గుడ్ జాబ్. తమ్ముడు కూడా నువ్వే పెట్టేస్తున్నావా? బుల్ అక్కడ సరిగా పెట్టు. హ్యాపీ రిచి వాట్ ఈస్ దాట్? ఏబిసియా? మా ఇంట్లో ఈ చిన్ని కార్నర్ని వీళ్ళకి ఇట్లా చిన్న ప్లే ఏరియా లాగా చేశానమాట. ఇంకా వీళ్ళ బొమ్మలు యాక్చువల్గా ఏం తీసుకురాలేదు, తీసుకొస్తే ఇక్కడ సెట్ చేయాలి. సో అక్కడ ఇంట్లో చూసారు కదా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఐకియాలో మనం తెచ్చి సర్దాం కదా, సో అవి ఇక్కడ తీసుకొచ్చే ప్లాన్ ఉంది. సో తీసుకొచ్చాక అవి ఎక్కడ పెట్టాలి ఏంటి అని చూపిస్తా. సో ప్రస్తుతానికైతే ఇది చిన్న ప్లే ఏరియా లాగా చేసి కొన్ని బొమ్మల్ని ఇక్కడ పెట్టి వాళ్ళతో ఆడించడం జరుగుతుంది. హ్యాపీ దగ్గ ఎలా తగ్గాలి, చాప్ వస్తే ఎలా తగ్గాలి? గుడ్ జాబ్ నానా, యు డన్ గుడ్ జాబ్. హ్యాపీ ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాం? పెట్టి జూ. యా, పెట్టింగ్ జూలో ఏముంటాయి చెప్పు? క్యాట్స్, డాగ్స్, బర్డ్స్ ఉంటాయి. మరి టచ్ చేస్తావా వాటిని? యా, యు వాంట్ టు ప్లే విత్ దెమ్? చాలా కేర్ఫుల్ గా ఆడాలి. మరి మా మా క్యాట్ ఏది? కత్తుది కత్.
చిన్న బర్డ్ని ఇలా పట్టుకుని ఎత్తుకుంటావా? నీకు భయం లేదా మరి? అమ్మో అమ్మకు భయం మరి. ఎట్లా మరి? మరి పదండి తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోదాము. అమ్మకి బిగ్ బర్డ్, అప్పకి ఫోర్ బర్డ్, తమ్ముకి ఫోర్ బాల్. అవునా? ఓకే సరే మరి పదండి. షల్ వి గెట్ రెడీ అండ్ గో? వెళ్ళిపోతాయంట యానిమల్స్ మళ్ళీ. చలో 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 చలో. చాలే. నువ్వు కూడా తీసుకున్నావా రిచి తల్లి? అన్నం చూసి నువ్వు కూడా నేర్చుకుంటున్నావా? ఎలా నేర్చుకుంటున్నావు అన్నం చూసి? అన్న ఇది చేస్తే నువ్వు కూడా అదే చేస్తావు. డైనో ఎలా అరుస్తుంది? డైనో ఎలా అరుస్తుంది? డైనో అలా అరుస్తుందా? డైనో వస్తే ఏం చేస్తావు? ఇటు తిరిగి చెప్పు. డైనో వస్తే ఏం చేస్తావు? ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. ఏంట్రా ఇది? పోలా అదిరిపోలా. ఇక్కడ ఏదో జరిగినట్టుంది, నాతో కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా. ఏమైందమ్మా నీకు సడన్ గా? బాగానే ఉన్నావా? అమ్మ ఎంత పెట్టింగ్ జూకి తీసుకెళ్తే మాత్రం ఇలా మారిపోతావా యానిమల్ లాగా? వాతావరణం ఏదో తేడాగా ఉన్నట్టుంది. డైనో. సరే పదండి 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 పదండి. లెట్స్ గెట్ రెడీ, లెట్స్ గెట్ రెడీ. అలా మేము కార్లో వెళ్ళిపోతూ ఉంటుంటే మా హ్యాపీ రిచి ఇద్దరు కూడా స్పెక్స్ పెట్టుకుని తెగ పోజులు ఇవ్వటం మొదలెట్టారు. సో రిచి బాబు, హ్యాపీని పక్కన పెట్టండి, అసలు రిచి ఏజ్కి రిచి ఉన్న టైంకి అసలు వాడి పోజులు అయితే అమ్మో, చూడండి మీరే ఎన్ని పోజులు చేస్తున్నాడో ఆ స్పెక్స్ పెట్టుకుని. పెట్టుకో రిచి నువ్వు కూడా స్పైడర్ మ్యాన్ స్పెక్స్ పెట్టుకో. అదిగో ర్యాప్టర్ ర్యాప్టర్, అదిగో చూడు చూడు అది చూడండి. వద్దా? మరేం కావాలి? ఇప్పుడు మనం పెట్టింగ్ జూకి వెళ్తున్నాం కదా, పెట్టింగ్ జూలో ఏం చూద్దాము? నాకు అర్థం కాలేదు సార్. ఏంటది? ఏంటది? ఫాలో అవడం కష్టంగా ఉంది, కొంచెం గ్రామర్ ఏదైనా మార్చగలరా? ఏ కొత్త యానిమల్ ఏమన్నా నువ్వు కనిపెట్టావా? దట్స్ నాట్ మై జాబ్. రిచి బర్డ్ అను. బర్డ్. డాగీ ఏది? డాగీ ఏది? డాగీ ఏది? ఏది డాగీ ఏది? డాగీ. హాయ్ గుడ్. ఆ స్పెక్స్ సరిగా పెట్టుకో. అదిగో బయట చూడు, హాయ్ చెప్పు. హాయ్. అలా మన కార్నివల్ అయితే ఎక్కడ పెట్టారో అక్కడికి రీచ్ అవటం అయిపోయింది అనమాట. సో గచ్చిబౌలి స్టేడియంలో పెట్టడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా కూడా మేము ఫస్ట్ టైం గచ్చిబౌలి స్టేడియంలోకి అడుగు పెట్టేశాము. అండ్ చూసారు కదా కార్లు ఎన్ని ఉన్నాయి అనేది. లైక్ మార్నింగ్ ఇప్పుడు మేము వచ్చింది కూడా 12:30, 1 అవుతుంది. కార్నివల్ అయితే 10కి ఓపెనింగ్ ఇనాగరల్ అన్నారు కాబట్టి సో మ్యాక్సిమం వీళ్ళంతా సర్దుకుని అన్ని చేసరికి 11 అయి ఉంటుంది. సో కొంచెం ఎండ్ ఉన్నా కూడా ఐ వాంట్ హ్యాపీ అండ్ రిచి టు ఎక్స్పీరియన్స్ ద యానిమల్స్ అని చెప్పేసి నేను మార్నింగ్ తీసుకురావటం జరిగింది. అండ్ ఆ హడావిల్లో వస్తూ వస్తూ హ్యాట్స్ మర్చిపోయాను. నేను స్పెక్స్ తీసుకొచ్చాను కానీ టోపీస్ మర్చిపోయాను అనమాట. ఇద్దరికి కూడా పాపం చాలా ఇబ్బంది పడ్డారు ఎండలో. అలా నేను ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేశాను. సో వెళ్ళాక అక్కడ పాసెస్ తీసుకోవాలన్నమాట. పాసెస్ తీసుకున్నాక సో చూసారు కదా పెట్టింగ్ జూకి విడిగా ఉంది అండ్ ఎంట్రీకి విడిగా ఇచ్చారనమాట టికెట్స్. అండ్ మనకి హ్యాండ్ మీద అట్లా స్టాంప్ వేయటం జరుగుతుంది సో దట్ మనం ఎంతసేపు అయినా లోపల ఉండొచ్చు. లోపల ఎంట్రీకి వెళ్ళంగానే కూడా అక్కడ ఎంట్రన్స్ ఇంట్రో లాగా, కార్నివల్ ఇంట్రో లాగా చేయడానికి కొంచెం ట్రై చేశారు. లైక్ నాకు అక్కడ చిన్నది అర్థం కాని ఏంటంటే మ్యూజిక్ ఏం లేదు, మరి వాళ్ళైతే అలా ప్లాన్ చేసేసారు ఎంట్రీ అనేది. సో హ్యాపీ బాబు అయితే ఫస్ట్ కొంచెం భయపడ్డాడు అందరినీ చూసి, కానీ తర్వాత ఎప్పుడైతే కోకో మిల్లన్ని స్పైడర్ మ్యాన్ని చూశాడో ఇంకా అక్కడి నుంచి వాడు స్పైడర్ మ్యాన్ అని అసలు ఎంత ఎగ్జైట్ అయిపోయాడో. సో చాలా బాగా అనిపించింది అనమాట. ఇంట్రో కూడా చూస్తున్నారు కదా మీరు.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లే ఏరియాలో ఈ గేమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసిన వాళ్ళు టాయ్స్ అండ్ టేల్స్ వాళ్ళు అనమాట. లైక్ యూజువల్లీ నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదా, వీళ్ళ దగ్గర నేను టాయ్స్ రెంట్కి తీసుకుని యూజ్ చేస్తాను అని చెప్పేసి. సో వాళ్ళే ఇట్లా కార్నివల్స్ వాటిల్లో కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ కాంటాక్ట్ని కూడా మన కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. అన్ని టాయ్స్ కొనుక్కుని మన ఇంట్లో స్టోర్ చేసుకోవటం కన్నా ఎప్పటికప్పుడు కొత్త టాయ్ని రెంట్కి తీసుకుని మన పిల్లలకి ఇవ్వటంలో వచ్చే ఆనందం వేరు కదా. సో అందుకని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. అండ్ హౌస్ ఇదేదైతే ఉందో అక్కడ అందరిలోకి వీడే చిన్నోడు అనమాట. హైట్లో మాత్రం అందరికన్నా వీడు పెద్దోడు అనిపిస్తున్నాడు. సో మేము ఎక్కలేకపోయాడు ఆ పైకి అది. అండ్ అది కొంచెం మరీ స్లోప్గా ఎక్కువ ఉంది కదా, సో అక్కడ ఆ బాయ్స్ కూడా హెల్ప్ చేశారు. సో ఎక్కి ఆడించటము వాటిల్లో కూడా. అండ్ మా హ్యాపీ బాబు అయితే ప్లే ఏరియాలో తెగ ఆడుకున్నాడు, తెగ ఎంజాయ్ చేశాడు. సో మెయిన్గా నాకు అక్కడ హ్యాపీ అనిపించింది. సో మనకి పిల్లలు ఎంజాయ్ చేయటమే కదా మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. సరే అని అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గర వాళ్ళ కిడ్స్ కూడా ఉన్నారనమాట. సో ఇంకా హ్యాపీ బాబుని అక్కడ ప్లే ఏరియాలో కొంచెం సేపు వదిలేసి నేను రిచిని తీసుకుని షాపింగ్కి వచ్చేసాను. ఇక్కడ కార్నివల్ అంతా చాలా బాగుంది, కలెక్షన్ అంతా చాలా బాగుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే కలెక్షన్ అంతా కూడా గర్ల్స్ మీదే ఉంది. సో ఒక్క స్టాల్ కూడా బేబీ బాయ్స్కి సంబంధించి లేదనమాట. సో చాలా కొంచెం బాధపడ్డాను, అరే నాకు ఒక్క అమ్మాయి ఉన్నా బాగుండేదే, ఏదో ఒకటి కొనేదాన్ని కార్నివల్లో అని. సో ఎక్కడ అయితే నాకు కనిపించలేదు. ఇంకా అలా కొంచెం సేపు షాపింగ్ అటు ఇటు చేసి ఏదో మేనేజ్ చేసామన్నమాట. అలా మా పెట్టింగ్ జూ స్లాట్ టైం వచ్చిందనమాట. యాక్చువల్గా మనకి పెట్టింగ్ జూలో స్లాట్ టైమింగ్స్ ఉంటాయి. సో ఆ టైమింగ్స్ ప్రకారం బుక్ చేసుకుంటే ఏంటంటే మనకి ప్రత్యేకంగా మనం వెళ్ళి విజిట్ చేయొచ్చు అనమాట. సో అట్లా మా స్లాట్ టైమింగ్ కూడా వచ్చింది. అలా పెట్టింగ్ జూలోకి ఎంట్రీ ఇచ్చేసాము. సో ఫస్ట్ రిచిని దింపాము. మా హ్యాపీ బాబు కొంచెం అలసిపోయి మిల్క్ తాగుతుంటే సో ఈలోపు రిచిని దింపడం జరిగిందనమాట. సో ఫస్ట్ వెళ్ళంగానే కూడా అక్కడ కలర్ చిక్స్ ఉన్నాయి కదా. సో చిన్నప్పుడు నేను తెగ పెంచుకునేదాన్ని చిక్స్ని. అక్కడ బాగా హ్యాపీనెస్ అనిపించింది. ర్యాబిట్స్ని కానీ చిక్స్ని కానీ నేను భయపడతారు అనుకున్నాను, కానీ ఎవరు భయపడ్డారు ఏంటి అనేది ఈ క్లిప్స్ చూడండి మీకే తెలుస్తుంది. చంపేశారు అసలు యానిమల్స్ భయపడిపోయినాయి హ్యాపీ రిచి అంటే. నేను యూజువల్లీ ఫస్ట్ టచ్ చేసేటప్పుడు భయపడతారని అనుకున్నాను, కానీ చాలా చాలా డేరింగ్గా ఫస్ట్ అటెంప్ట్లోనే ఇద్దరూ కూడా వెళ్ళి అన్ని యానిమల్స్ని టచ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మార్నింగ్ వెళ్ళటం వల్ల ఏంటంటే ఖాళీగా ఉందన్నమాట. సో మొత్తం అంతా పెట్టింగ్స్ అంతా మా వరకే ఉంది. లైక్ ఒక 4 to 5 కిడ్స్ మాత్రమే ఉన్నారు. సో చాలా ఎంజాయ్ చేశారనమాట. చిక్స్ అండ్ ర్యాబిట్స్ అవ్వగానే నెక్స్ట్ దీంట్లో మనకి చిన్న 2 పప్పీస్ పెట్టడం కూడా జరిగిందనమాట. సో అక్కడ హ్యాపీ బాబు పప్పీస్తో కూడా ఆడుకోవటం, అండ్ ఆయన కూడా ఒకటి ఇచ్చాడు టాయ్ లాగా. సో ఆ పప్పీస్కి ఆ టాయ్స్ అంటే చాలా ఇష్టం అంటే, ఆ టాయ్తో ఆడటం అంటే. సో హ్యాపీ కూడా కొంచెంసేపు దాంతో ఆడటం జరిగింది. రిచికి ఇంకా అంత క్లియర్గా ఊహ లేదు కాబట్టి వాడికి ఏంటంటే అర్థం కావట్లేదు అవన్నీ ఏంటని. వాడు ఎంతసేపు ఆ ఖాళీ ప్లేస్ దొరికితే ఆ చుట్టూ పరిగెట్టుతూ వాడాట ఆడుకుంటున్నాడు. సో యానిమల్స్తో అంత తొందరగా మింగిల్ అవ్వలేదు రిచి. నువ్వు డాగీ బేబీ అని క్యాట్ కేస్తావేంటి? ఆయనేమో పాపం ఆ టాయ్ డాగీ బేబీతో ఆడిస్తాడు అనుకుని హ్యాపీ చేతికిస్తే వీడు డాగీస్ ఏంటంటే రియాక్ట్ అవ్వట్లేదు హ్యాపీకి. సో వాడికి ఏమనిపించిందంటే పక్కన క్యాట్ ఉందన్నమాట పక్కన. సో ఆ క్యాట్ ఏంటి ఎక్కువ హ్యాపీకి చూసి రియాక్ట్ అవ్వటం స్టార్ట్ చేసింది అనమాట. అందుకని ఇంకా హ్యాపీ కూడా ఏం చేశాడు, ఇంక డాగీ పప్పీస్ని వదిలేసి ఆ టాయ్ని తీసుకెళ్ళి ఆ క్యాట్ ఏదైతే ఉందో దానికి ఇచ్చి దాంతో ఆడటం మొదలు పెట్టాడు. తర్వాత సెక్షన్ వచ్చేసి క్యాట్స్ దగ్గరికి అనమాట. సో క్యాట్ని కూడా చూశారు కదా. సో మొత్తం అన్ని సైంటిస్ట్ లాగా టెస్ట్ చేసేసాడు. సో వాడికి ఇంకా బేసిక్గా తెలియట్లేదు ఎలా హోల్డ్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి అనేది. కానీ జెంటిల్గానే చేశాడనమాట ఏది చేసినా కూడా. సో చాలా కేర్ఫుల్గా అండ్ చక్కగా కూడా ఆడుకున్నాడు.
అండ్ ఫైనల్గా చూసారు కదా, సో బర్డ్స్ దగ్గరికి వెళ్ళిపోవటం జరిగింది. సో ఆ బర్డ్ని ఫస్ట్ నేను కొంచెం భయపడ్డాను హోల్డ్ చేయడానికి, కానీ అది వచ్చిందనమాట ఎక్కుతాను అని చెప్పేసి. ఇంకా సరే నేను కూడా ఎక్కించుకుని చాలాసేపు ఆడుకున్నాం దాంతో. అది దిగనంటది నా చేతి మీద నుంచి. సో ఇంకా అలా 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 చాలాసేపు నేను ఆ బర్డ్స్తో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి నేను ఎక్కువ స్పెండ్ చేయటం జరిగింది బర్డ్స్తో కూడా. దిస్ ఈజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి కిడ్స్కి. సో మీరు కూడా ఎప్పుడన్నా మీ కిడ్స్ని తీసుకువెళ్ళాలి అనుకుంటే మనకి బుక్ మై షోలో కానీ ఆర్ ఎల్స్ ఎక్కడన్నా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ నాకేమైనా అప్డేట్స్ తెలిసినా కూడా మనం కూడా ఇక నుంచి నేను ఇట్లా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా మీరు మాత్రం కిడ్స్ని తీసుకుని కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి పెట్టింగ్ జూకి సంబంధించిన కార్నివల్స్ ఉంటే. డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది అండ్ అలాగే లెర్నింగ్ కూడా ఉంటుంది ఇందులో. సో అన్ని విధాలుగా కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. సో హ్యాపీ రిచీ అయితే ఫైనల్గా చాలా చాలా ఎంజాయ్ చేశారు. సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్యారెట్ ఏదైతే ఉందో అది కొంచెం కలుస్తుంది అని చెప్పారనమాట సో అబ్బాయి. అందుకనే నేను ఎత్తుకోవటం ధైర్యం చేయలేదు, కానీ చాలాసేపు దాన్ని ఆడిచ్చాను నేను. సో అది కొంచెం మాట్లాడుతుంది అనమాట. సో మనం మాట్లాడే వాటికి అది కూడా కొంచెం సమాధానం చెప్పటము అలా చెప్తుంది. అది పాపం చాలా ట్రై చేసింది, చూడండి ఎన్ని ఆశాలు వేస్తుందో. నన్ను ఎక్కాలంట, నా మీద ఎక్కాలంట. అది నేను ఎక్కనివ్వలేదు దాన్ని, కానీ దాంతో చాలా టైం స్పెండ్ చేశాను నేను అక్కడ. నాకు బాగా నచ్చింది ఆ ప్యారెట్ అనేది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. బీపీ తెప్పించుకు నాకు పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. అలా మా పెట్టింగ్ జూ కూడా అయిపోవటం జరిగింది. అండ్ అలా మళ్ళీ మేము కొంచెం షాపింగ్కి దానికి వెళ్తాం జరిగింది అనమాట. అక్కడ ఏంటి అంటే ఒకటి లేటెస్ట్ టెక్నాలజీ చూశాను నేను. లైక్ రీకు అని చెప్పేసి ఒక టెక్నాలజీ. అదేంటంటే రైస్, కర్రీస్ ఇంకా అన్నీ అదే కుక్ చేసేస్తుందంట. జస్ట్ మనం ప్రీసెట్ చేసుకోవటమే ఐటమ్స్ అనేవి. సో వీటి గురించి కూడా నేను కాంటాక్ట్ నెంబర్ అది ఒకసారి కింద మెన్షన్ చేస్తాను. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు యూ కెన్ పించ్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ అనమాట. సో చాలా బాగా అనిపించింది ఈ టెక్నాలజీ. ఇంకా లాంచ్ అవ్వలేదు, దే ఆర్ లాంచింగ్, కొత్తగా లాంచ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని. సో నాకైతే వింటుంటేనే లైక్ టెక్నాలజీ ఇంత మారిపోయిందా, మన పనులు ఇంత ఈజీ చేసేస్తున్నారా అన్న థాట్లోకి వెళ్ళిపోయాను నేను ఇది విన్నప్పుడు. సో లెట్స్ కుక్ విత్ రీకు అన్నీ ఉంటుందన్నమాట. సో దీని డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను మీకు, ఒకసారి చూసేయండి. టయర్డ్ అయిపోయాం మేము కూడా, ఎండ చాలా ఉందన్నమాట. ఇంకా హ్యాపీ రిచ్ కూడా ఎక్కువ టయర్డ్ అయిపోయారు కాబట్టి సో మెయిన్ నేను ఏదైతే పెట్టింగ్ జూ అనుకున్నానో, ప్లే ఏరియా అనుకున్నానో ఆ రెండు హ్యాపీ బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. సో ఇంకా అట్లా మేము బయటకు వస్తూ ఉన్న టైంలో అక్కడ కాన్సర్ట్ జరుగుతుంది అనమాట. సో పాటలు కూడా ఎంత బాగా పాడుతున్నారో, వాయిస్ వింటున్నారు కదా మీరు కూడా. అక్కడే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా అట్లా అయిపోగానే ఇంకొంచెం జ్యూసు, అట్లా లెమన్ సోడా అవేవో ఉంటే కొంచెం జ్యూసు, తర్వాత కొంచెం ఫుడ్ అండ్ హ్యాపీకి కూడా కొంచెం స్నాక్స్ లాగా తీసుకోవటం జరిగింది అనమాట. సో ఇంకా అట్లా మా పెట్టింగ్ జూ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేసాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ హ్యాపీ అండ్ రిచీస్ పెట్టింగ్ జూ ఎక్స్పీరియన్స్. మీ అందరికీ నచ్చితే మీకు తెలుసు కదా, సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తెలపండి. కంపల్సరీగా మన మనుతో హ్యాపీ అండ్ రిచీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much. See you in the next vlogs.
చాలా మంది గెస్ట్ చేశారు. నేను ఆ శారీ ఎవరి కోసం తీసుకున్నాను, ఎవరికి ఇస్తున్నాను ఏంటి అంతా కూడా మీరు గెస్ట్ చేసి నాకు చెప్పడం జరిగింది కమెంట్ సెక్షన్స్లో. కొంతమంది ఒక నేమ్ అనుకున్నారు, నేను ఎవరికి ఇస్తున్నాను ఏంటి అని గెస్ట్ చేసి నాకు నేమ్స్ కమెంట్ సెక్షన్లో పెట్టడం జరిగింది అనమాట. సో వాళ్ళకైతే కాదు ఈసారి, దానికి ఇంకా కొంచెం టైం ఉంది.